Hello everyone, I am Vardhan. Welcome to our channel TradeX. Stock market investing through wealth create చేసుకోవడానికి ఒక హై గ్రోత్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్ అనాలిసిస్ తో మనం ముందుకు వెళ్దాం. మీరు మీ కోసం ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉండి తీరాలి. ఈ స్ట్రాటజీ కోసం మీరు చాలా పారామీటర్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే హై గ్రోత్ ఉన్న గుడ్ స్టాక్ని ఐడెంటిఫై చేయడానికి కంపెనీ ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్ విషయంలో ఇన్ డెప్త్ అనాలిసిస్ పారామీటర్ని ఫాలో అవ్వవలసి ఉంటుంది. ఒక ఇన్వెస్టర్గా మీరు లాభసాటిగా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మా ట్రేడెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడెక్స్ ఛానల్ మీకోసం గ్లోబల్ వైడ్ స్టాక్స్ని అన్ని పారామీటర్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తూ మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు లాభాల్లో ఉండేలా చూస్తుంది. అందుకే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మా ట్రేడెక్స్ ఛానల్తో స్టార్ట్ చేయండి. ఈ ఎపిసోడ్లో మనం ఎనర్జీ సెక్టార్ నుండి కమింగ్ ఇయర్స్ లో హై లెవెల్ రిటర్న్స్ ఇచ్చే ఒక కంపెనీని ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తూ ఈ కంపెనీ మన పోర్ట్ఫోలియోలో ఉండాలా వద్దా అనే డిసిషన్ ని తీసుకుందాం. లెట్స్ స్టార్ట్. టోటల్ ఎనర్జీస్ ఎస్సీ ఫ్రాన్స్ ఒక్క ఎనర్జీ సెక్టార్ లోని దిగ్గజ సంస్థ. ప్రపంచంలోని ఎనర్జీ అవసరాలు వేగంగా మారుతున్న ఈ యుగంలో ఒక కంపెనీ తన సంప్రదాయాల నుండి అభివృద్ధి చెందుతూ ఎనర్జీ ప్రొడ్యూస్ వైపు దృష్టి పెట్టింది. అదే టోటల్ ఎనర్జీస్ ఎస్సీ. ఇది కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కాదు, భవిష్యత్తు ఎనర్జీ అవసరాలకు సమాధానం అందించే 100 ఏళ్ల చరిత్ర గల ఇంధన దిగ్గజ సంస్థ. 1924లో ఫ్రాన్స్ ప్రభుత్వం మద్దతుతో స్థాపించబడిన ఈ కంపెనీ ఫ్రాన్స్ కు స్వతంత్ర ఇంధన అవసరాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది టోటల్ ఎస్సీగా, ఆపై 2021లో టోటల్ ఎనర్జీస్ ఎస్సీగా మారింది. టోటల్ ఎనర్జీస్ ఎస్సీ ప్రస్తుతం 130కి పైగా దేశాలలో తమ కార్యకలాపాలని నిర్వహిస్తూ వస్తుంది. ఆయిల్, బయో ఇంధనాలు, సహజ వాయువులు, బయోగ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, సోలార్, విండ్ పవర్ మరియు విద్యుత్ ఉత్పత్తులలో కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. ఈ కంపెనీ 5 విభాగాలలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తుంది. అది ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఇంటిగ్రేటెడ్ పవర్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ సప్లై, రిఫైనింగ్ అండ్ కెమికల్స్. దీంతో పాటు టోటల్ ఎనర్జీస్ కంపెనీ పొల్యూషన్ తగ్గించే విధంగా 0% కార్బన్ న్యూట్రాలిటీని 2050 సంవత్సరాల లోపు సాధించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తూ ఉంది. దీనికోసం పునరుత్పాదక ఇంధనాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి భారీగా పెట్టుబడులను పెడుతూ వస్తూ ఉంది టోటల్ ఎనర్జీస్ ఎస్సీ కంపెనీ. అలాగే వినూత్నంగా ఎనర్జీ పరిష్కారాలపై దృష్టి పెడుతూ వస్తూ ఉంది టోటల్ ఎస్సీ కంపెనీ. ఈ కంపెనీలో లక్షలాది ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా కంపెనీ ఉద్యోగులే ఒక అతిపెద్ద షేర్ హోల్డర్స్ కావడం ఈ కంపెనీకి గర్వకారణం. 2023 నాటికి టోటల్ ఎనర్జీస్ ఏసీ కంపెనీలో పనిచేసే సిబ్బంది ఒక గ్రూప్ షేర్ హోల్డింగ్ 7.4% వాటాని కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. టోటల్ ఎనర్జీస్ ఏసీ ఒక సామాన్య కంపెనీగా మొదలై నేడు ప్రపంచ స్థాయి లీడర్ గా మారింది. ఎనర్జీ సెక్టార్ లో ఈ కంపెనీ అతిపెద్ద మార్పుకు సంకేతంగా నిలిచింది ఈ టోటల్ ఎనర్జీ ఎస్సీ కంపెనీ. టోటల్ ఎనర్జీ ఎస్సీ కంపెనీ ఒక నేచర్ ఆఫ్ వర్క్స్, ఆ కంపెనీ ఒక చరిత్రను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టోటల్ ఎనర్జీస్ ఎస్సీ కంపెనీ ఫిజికల్ ఇయర్ 2024లో రెవెన్యూని ఎలా జనరేట్ చేసింది సిగ్మెంట్ వైజ్గా అనేది తెలుసుకున్నట్టయితే రిఫైనింగ్ అండ్ కెమికల్స్ సెక్టార్లో ఈ కంపెనీ $124.21 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసింది. దాంతోపాటు మార్కెటింగ్ అండ్ సర్వీస్ సెక్టార్లో చూసుకుంటే $66.01 బిలియన్ సాధించింది రెవెన్యూగా. దాంతోపాటు ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్లో చూసుకుంటే ఈ కంపెనీ $44.20 బిలియన్ జనరేట్ చేసింది రెవెన్యూగా ఫిజికల్ ఇయర్ 2024లో. సో ఇలాగే ఇంటగ్రేటెడ్ పవర్ తర్వాత ఇంటగ్రేటెడ్ ఎల్పిజిలో తమ ఒక సిగ్మెంట్ వైజ్ రెవెన్యూ చూసుకుంటే $24.47 బిలియన్, అలాగే $20.48 బిలియన్ రెవెన్యూని ఈ కంపెనీ ఫిజికల్ ఇయర్ 2024లో జనరేట్ చేసింది. సో టోటల్ ఎనర్జీస్ ఎస్సీ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అండ్ నేచర్ ఆఫ్ వర్క్స్ తన ఒక సిగ్మెంట్ వైజ్గా రెవెన్యూని మనం చూసాము. సో ఇప్పుడు కంప్లీట్గా ఈ కంపెనీ ఒక మార్కెట్ వ్యూ ఎలా ఉంది అనేది ఫండమెంటల్స్గా అలాగే అనాలిసిస్ వైజ్గా మనం తెలుసుకుందాం. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాప్ని చూసుకుంటే $127.45 బిలియన్ ఉంది. అలాగే ఈ కంపెనీ అట్ ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే, కరెంట్ ప్రైస్ చూసుకుంటే $56.67 ఉంది.
సో ఈ కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ 95.27 పర్ షేర్ డాలర్గా ఉంటే ఈ కంపెనీ యొక్క కరెంట్ ప్రైస్ 56.67గా ఉంది. అంటే ఈ కంపెనీ యొక్క కరెంట్ ప్రైస్ అట్ ప్రజెంట్ అండర్ వాల్యూడ్గా ఉందనే విషయం మనం గమనించాలి. సో అలాగే ఈ కంపెనీ ఒక ఎంటర్ప్రైజెస్ వాల్యూ చూసుకుంటే $154 బిలియన్ ఉంది. సో ఇప్పటికిప్పుడు ఈ కంపెనీని వేరే ఎవరైనా టేక్ ఓవర్ చేసుకుంటే ఈ ఒక్క అమౌంట్ని ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ చూసుకుంటే $52.42 ఉంది. అంటే అట్ ప్రజెంట్ ఈ కంపెనీ ఏదో ఒక నష్టంలోకి వెళ్ళి కంపెనీని క్లోజ్ చేయాల్సి వస్తే ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్కి బుక్ వాల్యూ పరంగా $52.42గా పర్ షేర్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఇండస్ట్రీ పిఈ రేషియోకి ఈ కంపెనీ ఒక పిఈ రేషియోకి కంపేర్ చేసినప్పుడు 11.75 ఇండస్ట్రీ పిఈ రేషియో ఉంటే కంపెనీ ఒక పిఈ రేషియో 8.09గా ఉంది. అంటే బెస్ట్ అని మనం చెప్పొచ్చు. సో దాంతోపాటు ఈ కంపెనీ 52 వీక్ హైని చూసుకుంటే $75గా ఉంటే ఈ కంపెనీ ఒక 52 వీక్ లో $52గా ఉంది. సో ఓవరాల్గా కంపెనీ యొక్క మార్కెట్ ఫినాన్షియల్ వైజ్గా మనం చూసుకున్నాం కదా. ఇలాంటి ఒక దిగ్గజ ఎనర్జీ సంస్థలో ఎలాంటి టాప్ షేర్ హోల్డర్స్ ఉన్నారో కూడా మనం గమనించుకోవాలి. సో ఆ పరంగా మనం చూస్తే ఈ కంపెనీలో ద టాప్ షేర్ హోల్డర్స్గా బ్లాక్ రాక్ ఇంక్ కంపెనీ ఉంది. అంటే ఈ ఒక కంపెనీ ప్రపంచంలోనే బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ అయినప్పటికీ కూడా ఈ కంపెనీ ఈ ఒక టోటల్ ఎస్సీ కంపెనీలో వాటాని కలిగి ఉంది. యాజ్ ఎ షేర్ హోల్డర్ టాప్ షేర్ హోల్డర్గా వాటాని కలిగి ఉంది. దీంతో పాటు SAS అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఇందులో వాటాని కలిగి ఉంది. సో దీంతో పాటు వాన్గార్డ్ గ్రూప్ కంపెనీ కూడా ఇందులో వాటాని కలిగి ఉంది. సో ఈ కంపెనీతో పాటు సిఆర్ మేనేజ్మెంట్స్ తర్వాత GQG పార్ట్నర్స్ LLC కంపెనీ కూడా ఈ ఒక్క టోటల్ ఎనర్జీ కంపెనీలో తమ వాటాలను కలిగి ఉన్నాయి. సో ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు కూడా ఇందులో వాటాల్ని కలిగి ఉండడం నిజంగా ఒక కొత్త రిటైల్ ఇన్వెస్టర్కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో కమింగ్ టు ఈ ఒక కంపెనీ ఒక కంప్లీట్ మార్కెట్ వ్యూని చూసాం కాబట్టి నెక్స్ట్ ఈ కంపెనీ ఒక కంప్లీట్ 3 ఇయర్స్ ఫినాన్షియల్ ఫండమెంటల్ పారామీటర్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, టోటల్ ఎనర్జీస్ కంపెనీ ఒక 3 ఇయర్ ఫినాన్షియల్ పారామీటర్లో రెవెన్యూ తర్వాత నెట్ ప్రాఫిట్ని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఈ కంపెనీ ఈ 3 ఇయర్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసింది అనేది మనం చూద్దాం. ముందుగా ఫిజికల్ ఇయర్ 2022లో చూసుకుంటే ఈ కంపెనీ ఒక రెవెన్యూ 263 బిలియన్గా ఉంది. సో హ్యూజ్ రెవెన్యూని జనరేట్ చేసింది తమ ఒక ఆల్ సెగ్మెంట్ నుంచి అని మనం చెప్పొచ్చు. దాంతోపాటు అదే సంవత్సరం నెట్ ప్రాఫిట్ని చూసుకుంటే 20 బిలియన్గా ఉంది. సో అలాగే కమింగ్ టు ఫిజికల్ ఇయర్ 2023లో రెవెన్యూ చూసుకుంటే 218 బిలియన్గా ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంత రెవెన్యూ తగ్గిందని మనం చెప్పొచ్చు. దాంతోపాటు నెట్ ప్రాఫిట్ని చూసుకుంటే 21 బిలియన్గా ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2023లో నెట్ ప్రాఫిట్ 1 బిలియన్ పెరిగిందని మనం చెప్పొచ్చు. సో ఫైనల్గా ఫిజికల్ ఇయర్ 2024లో ఈ ఒక కంపెనీ ఒక రెవెన్యూ 195 బిలియన్గా ఉంటే ఈ ఒక కంపెనీ నెట్ ప్రాఫిట్ 15 బిలియన్గా ఉంది. సో కంపేర్ టు లాస్ట్ 2 ఇయర్స్ 2022-23తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం రెవెన్యూలో కానీ నెట్ ప్రాఫిట్లో కానీ టోటల్ ఎనర్జీ కంపెనీ కొంత డ్రాప్ అయినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా 3 ఇయర్స్ ఫినాన్షియల్ మనం ఒక పారామీటర్ని యావరేజ్లో చూసినప్పుడు ఈ ఒక కంపెనీ రెవెన్యూ 225 బిలియన్గా మనకు రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఆల్ సెగ్మెంట్ త్రూ. అలాగే నెట్ ప్రాఫిట్ని చూసుకుంటే 20 బిలియన్ యావరేజ్గా ఈ కంపెనీ మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో ఓవరాల్గా రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ చాలా బాగున్నప్పటికీ ఈ కంపెనీ ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్కి ఎలాంటి లాభాలని ఇస్తుందనేది కమింగ్ టు నెక్స్ట్ పాయింట్లో మనం చూద్దాం. ఈ ఒక్క టోటల్ ఎనర్జీ కంపెనీ 3 ఇయర్స్ ఫినాన్షియల్ పారామీటర్ వ్యూలో మనం ROE తర్వాత ROC ఒక గ్రోత్ని చూసుకుంటే ఫిజికల్ ఇయర్ 2022లో ఈ కంపెనీ ROE 18.33%గా ఉంటే ROCE 32%గా ఉంది. అంటే ఈక్వల్గా చూసుకుంటే బెస్ట్ రిజల్ట్ని ఇన్వెస్టర్కి ఇచ్చిందని మనం చెప్పొచ్చు 2022 ఫిజికల్ ఇయర్లో. అలాగే ఫిజికల్ ఇయర్ 2023లో చూసుకుంటే ROE వచ్చి మనకు 18.38%గా ఉంటే ROCE 16.60%గా ఉంది. అంటే కంపేర్ టు 2022లో చేసుకుంటే కొంతవరకు ROCE తగ్గిందని మనం చెప్పొచ్చు. సో కమింగ్ టు ఫిజికల్ ఇయర్ 2024లో మనం చూసుకుంటే
ROE వచ్చి 13.38%గా ఉంటే ROC 13.10%గా ఉంది. కంపేర్ లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే 2022-2023లో ROE, ROC బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే 2024లో కొంతవరకు పర్ఫార్మెన్స్ తగ్గిందని మనకు అనిపిస్తుంది. బట్ 3 ఇయర్స్ ఓవరాల్ ఫినాన్షియల్ పారామీటర్లో మనం యావరేజ్ని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ROE వచ్చి 16.70% ఉంటే ROC 20.97%గా ఉంది. అంటే ఇన్వెస్టర్కి ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తుందని మనం ఈ కంపారిజన్లో తెలుసుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ ఫినాన్షియల్ పాయింట్ ఏంటో చూద్దాం. టోటల్ ఎనర్జీస్ కంపెనీ ఒక ఇయర్ ఆన్ ఇయర్ ఫినాన్షియల్ గ్రోత్ మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఈ కంపెనీ ఒక రెవెన్యూ ఫిజికల్ ఇయర్ 2023లో 263 బిలియన్గా ఉంటే 2024లో 218 బిలియన్గా ఉంది. అంటే ఈ ఒక కంపెనీ రెవెన్యూ ఇయర్ బై ఇయర్ మనకు కొంత గ్రోత్ని చూపిస్తూ వస్తుంది. బట్ కంపేర్ టు 24లో కొంత తగ్గిందనే విషయం మనం గమనించాలి. సో అలాగే ఈ కంపెనీ ఒక డెప్ అప్ ఎంత ఉంది టోటల్గా అని చూస్తే ఫిజికల్ ఇయర్ 23లో 50 బిలియన్గా ఈ కంపెనీకి డెప్ ఉంటే ఫిజికల్ ఇయర్ 2024లో 54 బిలియన్గా ఈ కంపెనీ యొక్క డెప్ ఉంది. అంటే ఈ కంపెనీ ఫిజికల్ ఇయర్ 23కి 24కి కంపేర్ చేస్తున్నప్పుడు ఒక 4 బిలియన్ అప్ పెరిగిందని మనం గమనించాలి. సో దాంతోపాటే ఈ కంపెనీ డివిడెంట్ గ్రోత్ అంటే ఇన్వెస్టర్కి ఇచ్చే డివిడెంట్ గ్రోత్ ఒక కంపారిజన్ మనం చూసుకున్నట్టయితే 2023లో ఈ కంపెనీ 10.79% ఒక డివిడెండ్ గ్రోత్ని చూపించింది. అలాగే ఫిజికల్ ఇయర్ 24లో చూసుకుంటే 0.20%కి పడిపోయింది. టోటల్గా ఈ ఒక డివిడెండ్ గ్రోత్ ఇయర్ టు ఇయర్ చూసుకున్నప్పుడు 23కి 24 కంపేర్ చేసుకున్నప్పుడు చాలా వరకు డ్రాప్ అయిందనే విషయం మనం గమనించాలి. సో అలాగే ఈ ఒక కంపెనీ అర్నింగ్ పర్ షేర్ అంటే EPS గ్రోత్ చూసుకుంటే 10.45% ఫిజికల్ ఇయర్ 23లో ఉంటే ఫిజికల్ ఇయర్ 24లో -22.84%కి పడిపోయింది. అంటే గ్రోత్ విషయంలో కానీ అలాగే డివిడెండ్ విషయంలో కానీ ఈ ఒక కంపెనీ ఒక గ్రోత్ అనేది మనకు 23లో బాగా ఉంటే 23లో కంప్లీట్గా డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ ఫైనాన్షియల్ గ్రోత్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఇప్పటి వరకు ఈ కంపెనీ ఒక నేచర్ ఆఫ్ వర్క్, ఈ కంపెనీ ఒక కంప్లీట్ మార్కెట్ వ్యూ, అలాగే ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఫినాన్షియల్లోకి వెళ్తే 3 ఇయర్స్ కంపారిజన్లో కంప్లీట్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, అలాగే ROE తర్వాత ROC ఎలా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ ఈ కంపెనీ ఒక ఫినాన్షియల్ గ్రోత్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్లో ఈ కంపెనీ మనం కమింగ్ ఇయర్స్లో ఎలాంటి ఒక ప్రైజ్ మూమెంట్ని చూపిస్తుంది, ఇన్వెస్ట్ చేయడానికి ఈ కంపెనీ ఎలాంటి ప్రైజ్ మూమెంట్ దగ్గర మనకి బెటర్గా ఉంటుంది అనడాన్ని టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసి తెలుసుకుందాం. సో కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్, సో టోటల్ ఎనర్జీ టెక్నికల్ ఆస్పెక్ట్లో ఈ ఒక చార్ట్ని మనం గమనించేటైతే ఇది 1 వీక్ చార్ట్ అనమాట. సో ఈ ఒక కంపెనీ ఫస్ట్ మనకు 2022లో ఒక సపోర్ట్ని క్రియేట్ చేసింది, అక్కడి నుంచి 2023లో ఒక రెసిస్టెన్స్ని క్రియేట్ చేసింది. సో అలా చూసుకుంటే మనకు 23 నుంచి 24 వరకు రెసిస్టెంట్ని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది ఈ కంపెనీ. సో అక్కడి నుంచి మనకు 2024లో ఒక బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఈ కంపెనీ మనకు ఒక సపోర్ట్ని క్రియేట్ చేసింది. సో ఈ కంపెనీని మనం ట్రెండ్ లైన్ చూసినట్టు అయితే 2022 నుంచి మనకు 2024 వరకు ఒక ట్రెండ్ లైన్ని ఫాలో అయింది ప్రైస్ యాక్షన్లో. అలాగే 2023 నుంచి 24లో మనకు ఒక బ్రేక్అవుట్ని ఇచ్చి ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ అక్కడి నుంచి ఒక సపోర్ట్ దగ్గరికి ఈ కంపెనీ ఒక ప్రైస్ యాక్షన్ని తీసుకువచ్చింది. అంటే ఈ కంపెనీ ఈ ఒక సపోర్ట్ నుంచి మనకు టోటల్ ఎనర్జీ కంపెనీ ప్రైస్ యాక్షన్ మళ్ళీ సేమ్ అలాంటి రెసిస్టెంట్ దగ్గరనే వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇప్పుడు ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చి ఆగింది, సేమ్ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి ప్రైస్ యాక్షన్ మనకు కంప్లీట్గా ఈ కింద ఉన్న సపోర్ట్ లైన్ అంటే ప్రైస్ 45 దగ్గరికి వస్తుందా, లేకపోతే ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచే రెసిస్టెంట్ని బ్రేక్ చేసుకుని ఒక అప్పర్ మూమెంట్ ప్రైస్ యాక్షన్ని చూపిస్తుందా అనేది కంప్లీట్ ఈ కంపెనీ ఒక ఫినాన్షియల్ పారామీటర్ చూసినప్పుడు 2022-2023లో ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న ఈ కంపెనీ 2024లో కొంత డ్రాప్ అయిన విషయం ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు మనకు ఈ ఒక సపోర్ట్ నుంచి రెసిస్టెంట్ని బ్రేక్ చేసుకుని అప్పర్ మూమెంట్కి కనిపిస్తుంది. అలాగే ఈ ఒక కంపెనీ అక్కడి నుంచి ఇన్ కేసు డ్రాప్ అయితే ఈ ఒక ప్రైస్ వరకు వచ్చే అవకాశం ఉందనేది టెక్నికల్ ఆస్పెక్ట్ చూస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంది.
సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఈ కంపెనీ ఓవరాల్గా మనం చూసినప్పుడు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు సో వరల్డ్ వైడ్ అనలిస్ట్ ఒక వ్యూ అంటే వాళ్ళ సిగ్నల్ ఎలా ఉంది ఈ కంపెనీలో, ఇక్కడ నుంచి మళ్ళీ కంపెనీ ఒక ప్రైస్ యాక్షన్ పైకి వెళ్తుందా లే అక్కడి నుంచి కొంత డ్రాప్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్తుందా అని చూసుకుంటే వరల్డ్ వైడ్ అనాలిసిస్ట్ వ్యూ మనం చూసుకున్నట్టయితే బై సిగ్నల్గానే ఉంది. అంటే ఓవరాల్ 3 years ఫినాన్షియల్ ఫండమెంటల్ కంపారిజేషన్లో ఈ ఒక కంపెనీ కమింగ్ ఇయర్లో అప్ సైడ్ 22.5%కి మూమెంట్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అని మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పటిదాకా ఈ ఒక టోటల్ ఎనర్జీస్ కంపెనీ యొక్క ఫండమెంటల్ తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్లో ఈ కంపెనీ యొక్క మూమెంట్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది కంప్లీట్గా మీ చాయిస్. సో యుఎస్ మార్కెట్లోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఒక పెట్టుబడికి అద్భుతమైన బలం చేకూరుతుంది. అలాగే వరల్డ్ వైడ్ మార్కెట్లో చూసుకుంటే ఇండియన్ మార్కెట్తో పాటు యుఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు పెట్టుబడిలో అప్రిసియేషన్ హ్యూజ్గా ఉంటుంది. అంటే డాలర్స్లో ప్రాఫిట్ ఉండడం వల్ల మన పెట్టుబడికి చాలా వరకు అద్భుతమైన లాభాన్ని మనం చూడగలుగుతాము. నెక్స్ట్ వేరే సెక్టార్ నుంచి ఒక యుఎస్ స్టాక్ని తీసుకుని దాని మీద కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ వర్ధన్.